మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఈ వ్యవహారంపై స్పందించారు. ఈ కేసులో అరెస్ట్ అయిన పుట్టా మహేష్ కుమార్ యాదవ్ కు స్టేషన్ బెయిల్ మంజూరు కావడంతో విడుదలయ్యారు. సోషల్ మీడియా వేదికగా నిమిషం నిడివిగల వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో తాను ఏలూరు ప్రజలకు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా నమస్కారం. నేను ఎక్కడా కూడా తప్పు చేయలేదు. మీ అందరికీ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడున్న వ్యక్తులు ఎన్నో రోజుల నుంచి కలుద్దామని కోరుతున్నారు. నాకు వీలు దొరకడంతో నేను డిన్నర్ కోసం వెళ్ళాను. ఆ డిన్నర్లో నేను ఎలాంటి తప్పు చేయలేదు. మీ అందరికీ మరొకసారి తెలుపుతున్నా, ఏలూరు ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయను. ఎప్పుడూ తప్పు చేయను. సోషల్ మీడియాలో వచ్చే కథనాలను నమ్మవద్దు. నేను ఎల్లప్పుడూ నిజమే చెప్తా, అబద్ధాలు చెప్పను. ధన్యవాదాలు అంటూ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ వీడియో విడుదల చేశారు. మరొక వైపు పుట్టా మహేష్ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఆరోపణలపై వివరణ కోరుతూ పుట్టా మహేష్ యాదవ్ కు నోటీసులు ఇవ్వాలని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును ఆదేశించారు. నేతలు వ్యక్తుల తప్పులతో పార్టీకి నష్టం జరగనివ్వమని ఈ సందర్భంగా చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే అధినేత ఆదేశాలతో పుట్టా మహేష్ టీడీపీ అధిష్టానం షోకాజ్ నోటీసులను జారీ చేసింది. హైదరాబాద్లోని మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటనలో మత్తు పదార్థాలు తీసుకున్నట్లుగా మీపై వచ్చిన ఆరోపణలను, మీడియా కథనాలను పార్టీ అధిష్టానం సీరియస్ గా తీసుకుందంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ పరిణామాలు పార్టీ ప్రతిష్టకు తీవ్ర భంగం కలిగించేలా ఉన్నాయని, ఈ వ్యవహారం మీద పూర్తి స్థాయి వివరణ ఇవ్వాలని పుట్టా మహేష్ ను ఆదేశించింది. ఈ అంశం గురించి సమగ్ర నివేదిక వచ్చే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పుట్టా మహేష్ ను టీడీపీ అధిష్టానం ఆదేశించింది. వచ్చిన ఆరోపణలపై 5 రోజుల్లోగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. వివరణ ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని షోకాజ్ నోటీసుల్లో స్పష్టం చేశారు.